అయితే ఈ అంశం తెరపైకి రావడానికి కారణం గత 2 వారాల క్రితం ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక కథనం వెలువడింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల్లో గడుపుతూ మంచి మార్కులు సాధిస్తున్నారని, ఇదే తరహాలో 5 ఏళ్లు కొనసాగితే జనసేనకు గతంలో కంటే ఎక్కువ మైలేజ్ పొందడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఆ ప్రముఖ మీడియా ఛానల్ ఒక కథనాన్ని వెలువరించింది. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఎవరన్న దానిపై ప్రశ్నలు సంధించింది. అయితే జనసేనాని ఇప్పటికే హిందుత్వము తన భుజాన వేసుకొని బీజేపీకి చాలా చేరువయ్యారన్న వార్తలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత మరో ప్రత్యామ్నాయం ఎవరన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనికి కారణం ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చినా, అభివృద్ధి కనిపించినా, సంక్షేమం చేసినా అది సీఎం చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది. అంతే తప్ప వేరొకరి ఖాతాలోకి వెళ్లదు. అంటే ఇక్కడ సీఎం చంద్రబాబు కాదని మంత్రి లోకేష్ లైన్ టైంలోకి రాలేదు. అయితే తద్వారా టీడీపీలో ప్రత్యామ్నాయంపై సందిగ్ధత నెలకొంది.